Welcome to 24 Technologies. Our today's topic is Git branch. బ్రాంచ్ అంటే ఏంటమ్మా? మామూలుగా మనం సింపుల్ టర్మ్స్‌లో చూసుకున్నామంటే రూట్, బ్రాంచ్ అని చెప్పేసి ఒక ట్రీ ఉంటుంది అనుకుందాం. ఒక ట్రీ ఉంది. ట్రీలో బ్రాంచ్ ఇవి రూట్స్ కదా! ఇవన్నీ. ఓకే. ఇది మన బ్రాంచ్. వీళ్ళు పెట్టడం కూడా రిలవెంట్ గానే పేర్లు పెడతారు ఏవైనా కూడా. ట్రీ అనేది ఏది? మనం మొత్తము దాని ఫంక్షనాలిటీ అంటే ఎండ్ టు ఎండ్. ఈ రూట్ ఏంటి? తర్వాత బ్రాంచ్ ఏంటి? ఆ తర్వాత దీనికి ఉన్న సబ్ బ్రాంచెస్ ఈ రకంగా. అంటే ఇది మన మెయిన్ బ్రాంచ్. ఇది మన మెయిన్ బ్రాంచ్. ఇవన్నీ ఏవి? మీ సబ్ బ్రాంచెస్. వీటిని మనం రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ కొత్త బ్రాంచెస్‌ను యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంతే ఇది. అంటే బ్రాంచ్ అనే వర్డ్‌ని ఏ రకంగా తీసుకున్నారు? ఎందుకు దాన్ని బ్రాంచ్ అంటున్నాము? అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నా. ఓకే. అండ్ ఈ ట్రీ గాని, బ్రాంచెస్ కానీ అండ్ సబ్ బ్రాంచెస్ వీటికన్నింటిని పక్కన పెడితే మనం కంటెంట్‌లోకి వెళ్దాం. ఇక్కడ గిట్ హెడ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ గిట్ హెడ్. ఇప్పుడు మన బాడీలో తీసుకున్నామంటే మన ఇది బాడీ. ఈ బాడీలో హెడ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తది కదా! అంటే ఈ హెడ్ దేనికి పాయింట్ అయ్యి ఉంది? ఏ బ్రాంచ్‌కు పాయింట్ అయ్యి ఉంది? ఈ హెడ్ అనేది ఏ బ్రాంచ్‌కు పాయింట్ అయ్యి ఉంది? ఇక్కడ నాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉండొచ్చు. ఈ బ్రాంచ్ ఏ అనుకుంటా, బ్రాంచ్ బి అనుకుంటా, బ్రాంచ్ సి అనుకుంటా. ఈ హెడ్ అనేది దేనికి పాయింట్ అయ్యింది? ఈ బ్రాంచ్‌కా? ఈ బ్రాంచ్‌కా? ఈ బ్రాంచ్‌కా? మల్టిపుల్ కమిట్స్ జరుగుతూ ఉంటాయి గదా! మనం గిట్‌లో మల్టిపుల్ టైమ్స్ మనం కమిట్ చేస్తూ ఉంటాము. అండ్ బ్రాంచింగ్ గురించి ఇంకా మనం బ్రాంచెస్ ఏవి క్రియేట్ చేయలేదు కాబట్టి మీకింకా ఐడియా ఉండుండకపోవచ్చు. బట్ నేను మల్టిపుల్ బ్రాంచెస్‌ని క్రియేట్ చేసుకుంటా. మల్టిపుల్ కమిట్స్‌ను నేను చేస్తుంటాను. లైక్ నాదొక ప్రాజెక్ట్ అనుకుందాం. ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే. ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ అనుకుందామా? ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ యూఎస్‌బి అని చెప్పేసి దానికొక పేరు పెట్టినాం. దీంట్లో మనకు ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు మనకు? లైక్ కెమెరామాన్స్ అండ్ కొరియోగ్రాఫర్స్, లైట్‌మెన్స్ అంటే ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. లాస్ట్‌లో నీకేమొస్తుంది? ఇవన్నీ మెర్జ్ అవ్వాలి. ఇది మెర్జ్ అయినప్పుడు నీకేమైతది? ఎక్కడ మెర్జ్ అవుతుంది? నీ లాస్ట్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని మాస్టర్ అని చెప్పేసి నేను కాల్ చేస్తాను. ఈ మాస్టర్ బ్రాంచ్‌లో ఇదొక బ్రాంచ్. బ్రాంచ్ ఏ, బ్రాంచ్ బి, బ్రాంచ్ సి ఇవన్నీ కలిపితే నీకేమైతది? ఒకటి. సపోజ్ నీకొక సీన్ మంచిగా రాలేదు. నీకొక సీన్ మంచిగా రాలేదు. ఈ సీన్ మంచిగా రాలేదు. నువ్వు మెర్జ్ చేయకపోవచ్చు. నువ్వు చేసి రెడీగా పెట్టుకున్నావు. ఓకే. అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసావు. అది అవుట్‌పుట్ కరెక్ట్‌గా రాలేదు అంటే నువ్వు మాస్టర్‌లోకి మెర్జ్ చెయ్యవు. ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ పైన ఒకరే వర్క్ చెయ్యరు. ఒక ప్రాజెక్ట్ పైన ఒకరే వర్క్ చేయరు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్సన్స్, లాట్ ఆఫ్ డెవలపర్స్ కావచ్చు, వాటెవర్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అందరూ మెయిన్ దాని పైనే వర్క్ చేశారు అంటే, మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో మాస్టర్ పైనే వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఒకటి దగ్గర ఏదన్నా ఎర్రర్ వచ్చింది అనుకుందాం. అవి మిగిలిన వాటికి అన్నింటికి కూడా ఆ ఎర్రర్స్ అనేటివి కంటిన్యూ అయితాయి, ట్రిగ్గర్ అయితాయి. కాబట్టి ఆ మొత్తం నా వెబ్ అప్లికేషన్ పైన పడుతుంది. కాబట్టి నేను డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటాను. అండ్ బ్రాంచెస్ ఇదేది గిట్ స్విచ్. స్విచ్ అంటే ఇప్పుడు లైక్ నాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్ ఏ, బ్రాంచ్ బి, బ్రాంచ్ సి. జస్ట్ ఏబీసీ అనేది నేమింగ్స్ ఇస్తున్నా. మీరు దానికి ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. బ్రాంచ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఈ బ్రాంచ్ నుండి ఈ బ్రాంచ్‌కి స్విచ్ కావాలి. యెస్. స్విచ్ అవ్వచ్చు. ఈ బ్రాంచ్‌లో ఉన్నాను. ఈ బ్రాంచ్‌కి స్విచ్ కావాలి. స్విచ్ అవ్వచ్చు. అవన్నీ మనం ల్యాబ్‌లో చూద్దాము. నో నీడ్ టు టేక్ టెన్షన్స్. బట్ థియరిటికల్‌గా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఈ చెక్‌ఔట్. చెక్‌ఔట్ అంటే ఏంది? చెక్‌ఔట్. ఎప్పుడైనా మనం చెక్ ఇన్, చెక్ ఔట్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు వెబ్ చెక్ ఇన్ అని చెప్పేసి అంటాం ఎయిర్‌పోర్ట్‌లో పోయినప్పుడు. అంటే మీరు లోపలికి వెళ్ళడానికి వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి. చెక్‌ఔట్ అంటే బయటికి వస్తున్నారు. ఈవెన్ మీరు మూవీకి పోయేటప్పుడు కూడా మీరు చెక్ ఇన్ అంటే లోపలికెళ్తున్నారు మూవీ లోపలికి. అండ్ చెక్‌ఔట్ అంటే బయటికి వస్తున్నారు. అంటే గిట్ చెక్‌ఔట్ అంటే ఒక దగ్గర నుండి మీరు బయటికి రావడం. అండ్ డెలిటింగ్, రీనేమింగ్ ద బ్రాంచ్. అంటే ఆ బ్రాంచ్‌ని డెలీట్ చేయాలి అన్నా అండ్ ఆ బ్రాంచ్‌కు రీనేమింగ్ చేయాలి అన్నా కూడా మనం చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ అండ్ మెయిన్? యాక్చువల్‌గా మాస్టర్, మెయిన్ ఇవేవైతే ఉన్నాయో దిస్ వన్ అండ్ దిస్ వన్ బోత్ ఆర్ సేమ్. వాట్ హ్యాపెండ్? ఏమవుతుంది ఇక్కడ?
ఓకే. ఫిషింగ్. ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మాస్టర్, మాస్టర్ అండ్ మెయిన్ ఆల్మోస్ట్ సేమే. మనకు ప్రీవియస్‌గా మనకు 2020 ఆ టైంలో కంపెనీస్ మాస్టర్ అని కాల్ చేసేవి బ్రాంచ్‌ను. మాస్టర్ బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్‌ను మనం మాస్టర్ అని కాల్ చేసేవాళ్ళము. ఆ తర్వాత లేటర్ దానికి ఏమని పేరు పెట్టారంటే మెయిన్ బ్రాంచ్ అని పెట్టారు. మీకు మాస్టర్ అని కనిపించినా, మెయిన్ అని కనిపించినా మీనింగ్ ఈస్ సేమ్. సిమిలర్ వర్డ్స్, మీనింగ్ ఆల్సో సేమ్. అంటే ఇక్కడ మనము ఇంకొకటి ఫస్ట్ ఇక్కడ ఏం డిస్కస్ చేసాము? ఈ బ్రాంచింగ్ లోనే మనకి ఇవన్నీ వస్తాయి. ఈ బ్రాంచింగ్ లోనే నాకు ఇవన్నీ వస్తాయి. సంథింగ్ ఈజ్ ఫిషీ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఐ డూ వన్ థింగ్ మొత్తం దీన్ని క్లియర్ చేసి ఆ తర్వాత మనము ఏమన్నా రాద్దాం. ఓకే. ఆ బ్రాంచింగ్ లోనే మనకు వస్తాయి. ఇంకొకటి కమిట్ అని చెప్పేసి ఉంది. మీరు ఎన్నిసార్లు కమిట్ చేశారు? కమిట్, కమిట్, కమిట్. ఈ రకంగా ఇది కమిట్ 1 అనుకుందాం. ఇది లేటెస్ట్. ఇది వర్షన్ 1. ఇది వర్షన్ 1 కమిట్. ఇది వర్షన్ 2 కమిట్. ఇది వర్షన్ 3 కమిట్. ఓకే. ఇది ఫస్ట్ టైం మీరు కమిట్ చేసింది. ఇది సెకండ్ టైం కమిట్ చేసింది. ఇది థర్డ్ టైం కమిట్ చేసింది. ఈ కమిట్ చేసేటప్పుడు మీకు పైన ఒక నంబర్ కనిపిస్తుంది. ఇక్కడ హెడ్, మాస్టర్ అని చెప్పేసి కనిపిస్తూ హెడ్ ఈ రకంగా పాయింట్ చేస్తూ హెడ్, మాస్టర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. గిట్ లాగ్. మీరు ఏవైనా కమిట్ చేసిన తర్వాత గిట్ లాగ్ అనే కమాండ్ ఇస్తే కమిట్స్ లో ఫస్ట్ కమిట్ హెడ్, మాస్టర్ ఏది లేటెస్ట్ కమిట్ కు చూపిస్తుంది హెడ్, మాస్టర్ అని చెప్పేసి. బట్ ఫస్ట్ కమిట్ లో మీకు ఏదో సమ్ హ్యాష్ ఏది ఒక మెసేజ్ లైక్ 1 క్యూ ఏ బి సి ఈ రకంగా ఒక పెద్ద నెంబర్ కనిపిస్తుంది. ఏది అది యునిక్ గా ఉంటుంది. ఆ నెంబర్ అది యునిక్ గా ఉన్నది మీకు ఏది దీనికి సంబంధించిన ఆ కమిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ తర్వాత ఏముంటుంది మెసేజ్ ఉంటుంది. మీరు ఏదైతే మెసేజ్ ఇచ్చి ఉంటారో ఆ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను దిస్ ఈస్ V1 అని చెప్పేసి ఏదో మెసేజ్ ఇచ్చాం అనుకుందాం. మనకు కమిట్ మెసేజ్ ఇస్తాం కదా! గెట్ కమిట్ -m అని చెప్పేసి ఇన్వర్టెడ్ కామర్స్ లో సంథింగ్ మెసేజ్ ఏదో ఒకటి మనం ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క కమిట్ కు ఒక పేరెంట్ కమిట్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్క కమిట్ కు ఒక పేరెంట్. బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ కమిట్. దీనికి పేరెంట్ వచ్చేసి నన్. దీనికి పేరెంట్ ఏమి ఉండదు. బట్ ఈ కమిట్ కి ఏముంటుంది అంటే ఇది పేరెంట్ అవుతుంది. ఈ కమిట్ కు ఇది పేరెంట్ అవుతుంది. మెసేజ్ మీరు ఏది ఇస్తే మెసేజ్ అదే ఉంటుంది. బట్ ఈ కమిట్ కు ఇది పేరెంట్. బట్ ఈ కమిట్ కు పేరెంట్ ఉండాలి అంటే దిస్ ఇస్ మై బ్రాండ్ న్యూ కమిట్. ఫస్ట్ కమిట్ కాబట్టి ఇక్కడ మనకు ఉండదు. అండ్ దెన్ వాట్ అబౌట్ దిస్? ఇది థర్డ్ దానికి ఏముంటుంది అంటే దీనికి సెకండ్ కమిట్ ఏదైతే ఉందో అది పేరెంట్ అవుతుంది. ఇంకొకటి ఉందనుకోండి V4 అని చెప్పేసి. V4 కమిట్ అంటే మనం ఎన్నో కమిట్స్ చేస్తుంటాం కదా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. దీనికి ఇది పేరెంట్ అవుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ చూడండి. దీనికి ఫస్ట్ దానికి మాత్రం నన్ను ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రాండ్ న్యూ రెపో. దిస్ ఈజ్ మై ఫస్ట్ రెపో కాబట్టి ఇక్కడ నీకేమి పేరెంట్ కమిట్ ఏముండదు. బట్ సెకండ్ దానికి ప్రీవియస్ వన్, థర్డ్ దానికి దాని ప్రీవియస్ వన్, ఫోర్త్ దానికి దాని ప్రీవియస్ వన్ ఈ రకంగా ఉంటాయి. రైట్? ఈ రకంగా నెక్స్ట్ మనం ఇంకా ఏం డిస్కస్ చేద్దాం. అండ్ ఆ కమిటీ ఏదైతే ఉందో నేను ఒక నెంబర్ ఇచ్చాను కదా! మనం కమిట్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఒక హ్యాష్ ఏది ఒక నెంబర్ అనేది వస్తుంది. లైక్ 1, 2, ఏ, బి, క్యూ, ఎల్, ఎం, 3, 4 ఈ రకంగా ఏదో ఒక నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ ఏ దానికైనా కూడా ప్రతి ఒక్క కమిట్‌కు యూనిక్‌గా ఉంటుంది ఈ నెంబర్. యూనిక్‌గా ఈ నెంబర్ ప్రతి ఒక్క కమిట్‌కి ఇప్పుడు ఇంకొక కమిట్ ఇచ్చారు. అది యూనిక్‌గా ఉంటుంది. ఇంకొక కమిట్ ఇచ్చారు. అది యూనిక్‌గా ఉంటుంది. ఇంకొక కమిట్ ఇచ్చారు. అది యూనిక్‌గా ఉంటుంది. అన్నీ సేమ్‌గా ఉండవు. అండ్ మనం ప్రీవియస్‌గా చెప్పినట్లు ఈచ్ కమిట్ రెఫర్స్ అట్‌లీస్ట్ వన్ పేరెంట్ కమిట్. మల్టిపుల్ కమిట్స్ కూడా ఉండొచ్చు. బట్ అట్‌లీస్ట్ వన్ పేరెంట్ కమిట్ అని చెప్పేసి ఉంటుంది. మనం అది చూపిద్దాము నెక్స్ట్ ల్యాబ్‌లో చూపిస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏదంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాను. ఇది నా ప్రాజెక్ట్. ఇది ప్రాజెక్ట్. దిస్ ఈజ్ మై రెపో అనుకోండి. ఈ రెపోలో నుండి సపోజ్ నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నానా? దిస్ ఈజ్ మై మెయిన్. ఇది నా మెయిన్ బ్రాంచ్. దీనిపైన నేను వర్క్ చేస్తున్నా. ఓకే. సపోజ్ నా వెబ్ అప్లికేషన్ అనుకుందాం. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నా. ఇక్కడ ఒక కమిట్ అయింది. ఇది
C1 అంటే కమిట్ 1, కమిట్ 2 అండ్ ఇక్కడ ఒక కమిట్ అయింది. C3 కమిట్ అయింది. తర్వాత నా నా ఆఫీస్‌లో అందరూ ఎవరైతే ఉన్నారో వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అందరూ ఒకే దాని పైన వర్క్ చేయరు. మెయిన్ దాని పైన. వాళ్ళు బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచెస్‌లో చేంజెస్ చేసుకుంటూ ఉంటారు. అది సక్సెస్ అయ్యింది అంటే దాన్ని మనం మెయిన్‌ది ఏదైతే ఉందో దాంట్లో మనము మెర్జ్ చేసుకుంటాం. ఆ లేటెస్ట్ కమిట్ ఏదైతే ఉందో దానిలో మెర్జ్ చేసుకుంటాం. లైక్ సపోజ్ కొంతమంది ఇక్కడ నుండి ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుండి నావిగేట్ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లో కమిట్స్ ఇస్తూ ఉన్నాడు. ఈ రకంగా వాడు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సపోజ్ ఇంకొకడు ఉన్నాడు. దీన్ని తీసుకొని వాడు కొన్ని కమిట్స్ చేస్తున్నాడు. ఓకే. వాడు కొన్ని కమిట్స్ చేస్తున్నాడు. అండ్ నా మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ జరుగుతున్నాయి ఏవో కమిట్స్. అక్కడ కూడా కొంతమంది దానిపైన వర్క్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎవరనుకుందాం పిఎస్పీకే. పిఎస్పీకే. ఇక్కడ వచ్చేసి బాలయ్య బాబు. తర్వాత వీడొచ్చేసి ఇక్కడ ఎవరు అనుకుందాం అనుష్క. అనుష్క వీళ్ళు ముగ్గురు నా ఎంప్లాయీస్. పిఎస్పీకే అండ్ బాలయ్య అండ్ అనుష్క అనే వాళ్ళు నా ఎంప్లాయీస్ అనుకోండి. ఇక్కడ ఏమవుతున్నాయి ఇక్కడ వచ్చేసి ఈ బాలయ్య ఏం చేస్తున్నాడంటే కలర్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. అంటే నా వెబ్ అప్లికేషన్ లో మల్టిపుల్ కలర్స్ రావడానికి కలర్స్ పైన వర్క్ చేస్తున్నాడు. ఏ కలర్స్ పైన వర్క్ చేస్తున్నాడు. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ దేనిపైన వర్క్ చేస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి నావిగేషన్ ఇది నాకు సర్చ్ బార్ అని చెప్పేసి ఉంది. SEARC సర్చ్ బార్. ఆ సర్చ్ బార్ ఆటోమేటిక్ గా ఫిల్ కావాలి అంటే నువ్వు అక్కడ సర్చ్ బార్ లో ఫస్ట్ లెటర్ టైప్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్ గా అంటే వెబ్ అప్లికేషన్ అనేది ఒకటే. వెబ్ అప్లికేషన్ ఒకటే. దిస్ ఈజ్ మై వెబ్ యాప్. దీంట్లో నాకు ఏవి మల్టిపుల్ పేజెస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. మల్టిపుల్ పేజెస్ కలర్స్ ఏ కలర్ రావాలి, తర్వాత దాంట్లో కంటెంట్ ఏముండాలి, తర్వాత సర్చ్ బార్ నావిగేషన్ ఏ రకంగా ఉండాలి, లైట్ ఏమైనా కావచ్చు. ఒక్కరు దానిపైన వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఇక్కడ కింద లాస్ట్ చాట్ బాట్ ఉంటుంది, కస్టమర్ సర్వీస్, కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి దానిపైన ఒకరు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుండి తీసుకుందాం. ఇక్కడ నుండి ఏమవుతుంది మళ్ళీ ఈ రకంగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుండి వేరే వాళ్ళు ఈ రకంగా వర్క్ చేస్తున్నారు. ఎవరు అనుకుందాము విజయ్ దేవరకొండ అనుకుందాం. విజయ్ దేనిపైన వర్క్ చేస్తున్నాడు అంటే చాట్ బాట్ పైన వర్క్ చేస్తున్నాడు. ఓకే. అంటే ఇక్కడ జరిగే ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి దీని పై నుండి తీసుకొని ఇక్కడ జరిగే ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చేంజెస్ ఏమన్నా ఉంటే ఇక్కడ జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. అన్ని లాస్ట్ లో కరెక్ట్ గా వర్క్ అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ మెర్జ్ చేస్తాను. ఈ కలర్స్ అనేటివి ఇవి వర్క్ అవుతున్నాయి బాగా. దీన్ని కూడా ఏం చేస్తాను అంటే మెర్జ్ చేస్తాను. బట్ విజయ్ దేవరకొండ చాట్ బాట్ అనేది నాకు ఫ్యూచర్ పర్పస్. నేను ఇప్పుడు పెట్టుకోలేదు. ఇది ప్రాపర్ గా వర్క్ కావట్లేదు. కాబట్టి నేను అది ఎప్పుడే మెర్జ్ చేయను. ఇది ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఎక్స్పెరిమెంట్స్ కదా చేసేది. కాబట్టి విజయ్ దేవరకొండ లాగా నా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. ఆ ఎక్స్పెరిమెంట్స్ చాట్ బాట్ వర్క్ అయితే నేను మెర్జ్ చేద్దాము, లేకపోతే వర్క్ కాకపోతే మెర్జ్ చేయను. ఒకవేళ వర్క్ అయినప్పటికీ నేను మెర్జ్ చేయను అనే రకంగా పెట్టుకున్నాను. అంటే ఇవన్నీ ఏమంటామంటే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఏది ఇదొక బ్రాంచ్. ఇది మెయిన్ బ్రాంచ్. ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇదొక బ్రాంచ్. అంటే మల్టిపుల్ బ్రాంచెస్. అంటే ఎంత మంది ఉన్నా కూడా ఇప్పుడు 100 మెంబర్స్ డెవలపర్స్ ఉంటే ప్రతి ఒక్కరు మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అందరూ దీనిల పైన వర్క్ చేయరు. వాళ్ళు సెపరేట్ గా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని లేకపోతే ఉన్న బ్రాంచ్ లో సెపరేట్ గా వాళ్ళు చెక్ లిస్ట్ దాంట్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. అది వర్క్ అవుతుంది అంటే చేంజ్ చేసుకుంటూ ఉంటారు. రైట్. ఆ రకంగా మనము చేస్తాం. అండ్ ప్రతి ఒక్క బ్రాంచ్ మీరు ఎప్పుడైనా ఇది గిట్ స్టేటస్ కొట్టిన తర్వాత ఒక కమిట్ ఇచ్చిన తర్వాత గిట్ స్టేటస్ అని చెప్పేసి మీరు కొడతారు. కొట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? ఆన్ బ్రాంచ్ మాస్టర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్ అంటే మీరు ఏది ఇంకా ఇప్పటి వరకు మనం ల్యాబ్ తీసిన దాంట్లో బ్రాంచెస్ క్రియేట్ చేయలేదు. కాబట్టి సింగిల్ మాస్టర్ బ్రాంచ్ మాత్రమే ఉంది అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. ఓకే. తర్వాత ఇంకా మీకు సింపుల్ గా అర్థం కావాలంటే బుక్ మార్క్స్. ఒక బుక్ ఉంది. రైట్. ఇది బుక్ అనుకోండి. దీంట్లో ఒక 1000 పేజెస్ ఉన్నాయి.
1000 పేజెస్ ఉన్నాయి. మీరేం చేస్తారు ఈ బుక్‌లో ఈ 1000 పేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ 1000 పేజెస్‌లో మీరేం చేస్తారమ్మా? లైక్ ఈరోజు చదువుకున్నారు అనుకోండి. ఈరోజు చదువుకున్నారు. ఇక్కడ మీరేవి మీ దగ్గర స్టిక్కర్స్ ఉంటాయి కదా! లైక్ వాటినేమంటారో ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ స్టిక్కర్స్ మధ్యలో ఏది పెన్నో లేకపోతే పేపరో ఇక్కడ వరకు చదువుకున్న తర్వాత లైక్ 101 పేజ్ అండ్ బుక్ అయితే సేమే. బట్ ఇంకొకటి ఏం పెట్టుకుంటాడు 210 పేజ్. తర్వాత ఇంకొకటొచ్చేసి 555 పేజ్. ఈ 555 అంటే మీరు ఒక పేపర్ అక్కడ పెట్టుకున్నారంటే ఓకే. నేను ఎప్పుడన్నా అక్కడికి పోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా మీరు అక్కడికి పోవడానికి అంటే స్విచ్ అయితారు. ఈ పేపర్ చదువుకోవాలంటే ఈ పేపర్ లేదా ఇది చదువుకోవాలంటే ఇది, ఇదొకటి చదువుకో ఈ బుక్ మధ్యలో పేపర్స్ గాని, పెన్స్ గాని ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా! రిఫరెన్స్ కోసం. ఇప్పుడు డైరీ కూడా చూసినారంటే వాడు థ్రెడ్ ఇస్తాడు. ఆ థ్రెడ్‌ని ఇక్కడ మీరు కరెంట్ ఏదైతే ఉందో అక్కడి వరకు అంటే మీరు ఎంతవరకు చదివినారో అక్కడి వరకు పెట్టుకుంటారు. అంటే ఒక బ్రాంచ్ నుండి మనం ఇంకొక బ్రాంచ్‌కు స్విచ్ కావడం ఎలా? అంటే మాస్టర్ ఏదైతది? ఒక మాస్టర్ నుండి ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్‌లో ఉన్నాను సెపరేట్‌గా. నా దగ్గర ఇంకొక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్‌కి స్విచ్ కావాలంటే ఏ రకంగా కావాలి? ఇది ఒక బుక్ అనేది ఎగ్జాంపుల్ అంతే. బట్ మనం నెక్స్ట్ సెషన్‌లో దీనికి సంబంధించిన బ్రాంచ్‌ని క్రియేట్ చేయడం, ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి షిఫ్ట్ కావడం, నేను స్విచ్ అవ్వడం. ఆ స్విచ్ అయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు బ్రాంచ్ ఏ, బ్రాంచ్ బి ఉంది. ఇక్కడ చేంజెస్ చేస్తే ఇక్కడ మాత్రమే రిఫ్లెక్ట్ అయితాయి. ఇక్కడ చేంజ్ చేసినటివి ఇక్కడ మాత్రమే రిఫ్లెక్ట్ అయితాయి. నేను ఇక్కడ నుండి ఇక్కడికి స్విచ్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇక్కడున్న కంటెంట్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి స్విచ్ అయినప్పుడు ఇక్కడున్న కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. బట్ బ్రాంచ్ అనేది సేమే ఉండొచ్చు సమ్‌టైమ్స్. బట్ ఆ ఫైల్‌లో కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బ్రాంచ్ చేంజ్ చేసే కొద్దీ. చూద్దాం అది. ఇప్పుడు కమింగ్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒకసారి మనం చూస్తే మీకు కొద్దిగా ఐడియా కూడా వస్తుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మనకు డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ సెషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ classes. Thank you very much. Please do subscribe.